విధులను ఉద్దేశించి కూడా ఒక నిర్వచనం ఇచ్చాడు. ప్రాథమిక విధులను ఉద్దేశించి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏమని నిర్వచించాడు సార్ అంటే, విధి నిర్వహణ వలనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి. విధి నిర్వహణ వలనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పినటువంటి వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీజీ. పరిశుభ్రత దైవ కార్యం వంటిది అని చెప్పినటువంటి వ్యక్తి కూడా జాతిపిత మహాత్మా గాంధీజీ. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉండేటువంటి మండలాల సంఖ్య ఎంత సార్ అంటే 679 మండలాలు ఉన్నాయి. అంటే దేశాన్ని కొన్ని రాష్ట్రాలుగాను, రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగాను, జిల్లాని పరిపాలనా సౌలభ్యం కోసము, జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసము కొన్ని మండలాలుగా విభజిస్తారు. అటువంటి మండలాల సంఖ్య ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 679 మండలాలు కలవు. మరి ఈ పాఠ్యాంశంలోనే మనకి ఇచ్చినటువంటి మరి ఒక ముఖ్యమైనటువంటి అంశము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి స్వచ్ఛతా సేవా పురస్కారం లభించినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి స్వచ్ఛతా సేవా పురస్కారం లభించింది. మరి అల్లూరు గ్రామానికి స్వచ్ఛతా సేవా పురస్కారం లభించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, అక్కడ ప్రజల చేత నడపబడుతున్న పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార కేంద్రం కలదు. అంటే ఆ గ్రామంలో ప్రజల చేత నడపబడుతున్నటువంటి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార కేంద్రం కలదు. మరి రిజిస్టర్ నంబర్ 314, రిజిస్టర్ నంబర్ 314 లో కలదు. మరి ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగరపాలక సంస్థల